నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చే మోటోలా ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్. మోటోలా ఎడ్జ్ 70 సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఫ్లిప్కార్ట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్లిప్కార్ట్లో సేల్ స్టార్ట్ అయిపోయింది, పర్చేస్ చేసుకోవచ్చు. మెయిన్ హైలైట్లో చూసుకుంటే మెయిన్ ఈ స్మార్ట్ ఫోన్కి మెయిన్ ఏంటంటే మాత్రమే స్లిమ్ బాడీ. ఇక్కడ నేను మీకు చూపించేస్తాను. చాలా స్లిమ్ బాడీ ఉంటుంది ఇది. సో ఫ్రేమ్ డిజైన్ ఎంత వస్తుంది అండ్ 5.9 థిక్నెస్. ఇక్కడ ఎడ్జ్ 60 కంటే ఎడ్జ్ 70 చాలా స్లిమ్గా ఉంది అండ్ ఆల్సో వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది వెయిట్, అదొకటి. అండ్ ఇక్కడ ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే మాత్రం ఈ మధ్య కాలంలో వచ్చే 7000 mAh బ్యాటరీస్తో పాటు అట్లా కాకుండా 5000 mAh బ్యాటరీ అండ్ 68 వాట్స్ ఛార్జర్. సో 68 వాట్స్ ఛార్జర్ పక్కా పెట్టుకొని ఛార్జర్తో పాటు ట్రావెలింగ్ చూస్తారంటే మాత్రం మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు, తొందరగా కూడా ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి అదొకటి మెయిన్. 15 మెగాపిక్సెల్ మంచి కెమెరాతో పాటు కూడా వస్తుంది, మంచి పిక్చర్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. సో ఇవి మెయిన్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మెయిన్ హైలైట్స్ కూడా. ఇది ఇంకో హైలైట్, మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది, మంచి వాటర్ ప్రూఫ్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్ బాగుంది బై, నా ఒపీనియన్ తీసుకోమంటాను. ఇంకా అడిషనల్గా చూసుకుంటే ఆండ్రాయిడ్ 16తో పాటు కూడా వస్తుంది, LPDDR 5x ర్యామ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది, సిలికాన్ కార్బన్ బ్యాటరీ అనమాట. సో మంచి లైఫ్ ఇస్తుంది అండ్ 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే, మామూలు డిస్ప్లే కూడా కాదు, AMOLED డిస్ప్లే HDR సపోర్ట్తో పాటు వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్, మీ దగ్గర 18 ఇంచెస్ స్టాండర్డ్తో పాటు కూడా వస్తుంది. సో బై నేనైతే ఒకటే మాట అంటాను, తీసుకోమంటాను బై. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటే 30,000 లోపల మేము బడ్జెట్ ఉంది, కావాలంటే మాత్రం తీసుకోవచ్చు. నేను ఫ్లిప్కార్ట్ చెక్ చేసినప్పుడు సింగిల్ కనిపించి 8GB అండ్ 2GB స్టోరేజ్ వేరియంట్. 50 మెగాపిక్సెల్ కెమెరాలు అంటారు ఎక్కడన్నా అంటే మాత్రమే 50 మెగాపిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరా వస్తుంది, 50 మెగాపిక్సెల్ది సెకండరీ కెమెరా వస్తుంది అండ్ 50 మెగాపిక్సెల్ది ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అనమాట. సో ఇవి 3 కెమెరాలు, ఓకేనా. అండ్ బాగుందన్న అంటే ఒకటే చెప్పుకోవాల్సింది ఏంటంటే మాత్రం ఆఫర్స్ అప్లై చేయండి. అండ్ నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే ఫ్లిప్కార్ట్ ప్రొటెక్షన్ ఫీజ్ అని చెప్పి 86 రూపీస్ అయితే తీసుకుంటారు. ఫీచర్స్ వైజ్ అయితే బాగుంది, తీసుకోమని అయితే రికమెండేషన్ చేస్తాను. డ్రాబ్యాక్స్ అయితే ప్రతిసారి చెప్పేదే యూఐ బోర్డ్వేర్స్ ఉంటాయి, అవి ఒకటి కొంచెం మీకు తగ్గట్టుగా చేంజెస్ చేసుకుంటే మాత్రం మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఎగ్జాక్ట్గా ఇదే ప్రైస్కి అయితే లేవు, ప్రైస్ ఎక్కువ తక్కువ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రం మన ఇండియన్ బ్రాండ్ లావా నుంచి అన్నమాట, లావా అగ్ని 5G ఉంది, 8GB అండ్ 2GB షో ఈవెంట్ 25,000కి వస్తుంది అనమాట. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది కూడా కొంచెం బాగానే ఉంది, LPDDR 5x ర్యామ్, UFS 4.0తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ నియో 10R 5G స్మార్ట్ ఫోన్ ఉంది, ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. 8GB ర్యామ్ 128GB షో ఈవెంట్ వస్తుంది, బ్యాటరీ కొంచెం ఎక్కువ వస్తుంది, ఇక్కడ 6.5 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది, గేమింగ్ సెట్కి బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే OnePlus Nord C5 అనమాట. ఇక్కడ బ్యాటరీ ఇంకెక్కువ వస్తుంది, 7.1 mAh బ్యాటరీ వస్తుంది అండ్ ప్రైస్ 25,000కి వస్తుంది అనమాట, బేస్ వేరియంటే. ఆ హైయర్ వేరియంట్ మీరు చెక్ చేసుకోవచ్చు, మంచిగా ఇది కూడా గేమింగ్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూస్తే నథింగ్ వాళ్ళ నుంచి, నథింగ్ ఫోన్ 3 ఉంది, 25,000కి. నథింగ్ వాళ్ళు మాకు అందరికీ తెలిసిన గ్లైఫర్ ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది, ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసాను ఇక్కడ. సో ఈ లిస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే అందుకే ఇంతకుముందు చెప్పినాను, ఎగ్జాక్ట్ ప్రైస్కి అయితే లేవు కానీ ఎక్కువ తక్కువలు ఉన్నాయి, ఇంకా వేరే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇవి జర మంచిగా అనిపించినాయి కాబట్టి ప్రైస్ కొంచెం ఫీచర్స్ ప్రకారంగా చూపించినాను. ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే మాత్రమే తీసుకోండి, ఆఫర్స్ అయితే అప్లై చేయమని ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పినాను అండ్ ఆల్సో వేరే బ్రాండ్స్లో ఇదే ప్రైస్ కేటగిరీలో వేరే మోడల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపించినాను. ఫైనల్గా మీ ఏమనుకుంటారో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఏమైనా రిక్వెస్ట్ వీడియోని కంపారిజన్ చేయమంటే ఇట్లా కింద కామెంట్ చేయండి, కంపారిజన్ వీడియో 2 days తీసుకొస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తూ చూసారు వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.